నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చొల్లా రామచంద్రారెడ్డి. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్వానంగా మారిన రహదారి, అవస్థలు పడుతున్న ప్రయాణికులు. వార్తలోని వివరాలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చొల్లా రామచంద్రారెడ్డి ఆదివారం పొంగనూరులో పర్యటించారు. మండల పరిధిలోని సింగిరిగుంట గ్రామం వద్ద జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని, అలాగే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, సివిరెడ్డి, అంజమన్ సెక్రటరీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, సెమీపతి యాదవ్, డికే సీనా తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అయిపోయా మధ్య మధ్యలో ఉన్నాయి మధ్యలో తమ్ముడు తమ్ముడు ఏదైనా పనులు చెప్తాను, ఏదైనా వచ్చినది అవసరం ఉండేది మొత్తం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో శిబిరం జరిగింది. కంటి సమస్యల వారు శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, రఘుపతి, కేశవరెడ్డి, సుధాకర్ రావు, డాక్టర్ సరళ, రజీ అహ్మద్, త్రిమూర్తి రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలా వస్తుంది. 2 గంటల షిఫ్ట్లో ఉన్నాయి, 2 చేయాలా చూస్తాను, మిషన్లో చెక్ చేస్తాను, చెక్ చేసి ఏదైతే సార్ నైస్ లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు బిఎంఎస్ క్లబ్ పొంగనూరు, లయన్స్ ఐ హాస్పిటల్ మదనపల్లి వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ శిబిరంలో ప్రత్యేకత ఏమంటే, లయన్స్ ఐ హాస్పిటల్ వారి ద్వారా ఇంతకుముందు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నుంచి చేశారు. కొంచెం దూరం ఉండడం వల్ల ఇప్పుడు మదనపల్లి నుంచి చేస్తున్నాము. మదనపల్లిలో పూర్తిగా ఫ్యాకో సర్జరీలే చేస్తున్నాం. దానికోసమని అక్కడ నుంచి రావడం జరిగింది. ఫ్యాకో సర్జరీ అంటే
అది చాలా ఆధునికమైనటువంటి సర్జరీ. కోతలు ఉండదు. తర్వాత లెన్స్ కూడా చాలా క్వాలిటీ ఉండేటువంటి లెన్స్ వేస్తారు. దాదాపు 30-35 సంవత్సరాల వరకు ఆ లెన్స్ లైఫ్. ఇట్లాంటి సర్జరీ బయట చేసుకోవాలంటే దాదాపు 20,000 రూపాయలు, అది మినిమం 20,000 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అట్లాంటి దాన్ని ఉచితంగా మనం ఫ్యాకో సర్జరీ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా దాదాపు 30-35 మంది వరకు ఫ్యాకో సర్జరీలే చేయడం జరిగింది. ఫ్యాకో సర్జరీ తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి కూడా వచ్చేయచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కంట్లో ఎరుపు కావడం కానీ, కంటి నొప్పి కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఆధునికమైన పద్ధతిలో ఫ్యాకో సర్జరీని చేయడం జరుగుతుంది. దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త వాళ్ళు కూడా కొంత వేసుకొని సర్జరీ చేస్తున్నారు. కాబట్టి పూనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలు అత్యంత ఆధునికమైన పద్ధతిలో చేసేటువంటి సర్జరీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల 2వ ఆదివారము ఈ శిబిరం నిర్వహించబడుతుంది. 2వ ఆదివారం నిర్వహించబడేటువంటి శిబిరాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను లయన్స్ క్లబ్ తరఫున సర్వేంద్రియాల నయనం ప్రధానమని ప్రపంచ నానుడి. అన్ని అవయవాలపైన కన్ను లేకపోతే జీవనం అనేది జరగదు. ప్రపంచాన్ని చూడాలంటే కానీ మనకి ఏ అవసరమైనా కూడా కన్నుతో పూర్తిగా అవసరం ఉంటుంది. కన్ను నుంచి మెదడుకి సంకేతాలు వెళ్ళి అక్కడి నుంచి మన జీవన విధానం జరుగుతుంది. ఈ కన్ను యొక్క ప్రాధాన్యత గమనించి పొంగనూరు లయన్స్ క్లబ్ లోపల వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ఐ క్యాంప్ అనేది ఉచితంగా అందరికీ సౌకర్యంగా ఉండాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించినారు. మదనపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా టైఅప్ అయ్యి ఇద్దరు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా కూడా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలని సేవా కార్యక్రమాల్లో ఎన్నో ముందరికి చేస్తూ తీసుకొని పోతున్నారు లయన్స్ క్లబ్ని. దీనిలో భాగంగానే లయన్స్ క్లబ్ డయాలసిస్ సెంటర్ రాంపల్లి దగ్గర ఏర్పాటు చేయడం జరిగినది. ఒక రోజుకి 36 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 1,44,000 రూపాయల సేవ గురించి అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చారు. ప్రజలకు ఏది అవసరమో అవి గమనిస్తూ ఎన్నో రకాలైన మందులు కూడా ఉచితంగా కరోనా టైంలో సేవ చేశారు. భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాల్లో సేవ అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. జై హింద్. పొంగనూరు పుంగమ్మ కట్టపై రోడ్డు అధ్వానంగా మారింది. వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ దారి గుండా ప్రయాణం మరింత సమస్యగా మారింది. ఈ మార్గం గుండా వివిధ గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్తూ ఉంటారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు ఉంటాయి. పుంగమ్మ చెరువు కట్ట మొదలు మన ప్రాంత సరిహద్దు వరకు రోడ్డు దెబ్బతింది. కొద్ది రోజులకు ముందు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. వాహనాల తాకిడి, కురుస్తున్న వర్షాలకు మళ్లీ రోడ్డు దెబ్బతింది. అడుగడుగున గుంతలతో అధ్వానంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ద్విచక్ర చోదకులు అదుపు తప్పి పడిపోయి గాయాల పాలవుతున్నారు. వాహనదారులే కాదు, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారిని బాగు చేసి వాహనదారుల ప్రయాణ కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాఘవేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీపాద రాజమఠం ఆజ్ఞానుసారం ఆలయ అర్చకులు మరియు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలో వెలిసిండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం నందు శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 354వ ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు 12వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు కాసలనాటి రామ్మూర్తి, ఫణి భాస్కర్, సురేందర్ రావు, శివకుమార్, వేణుగోపాలరావు, రాజేష్, మహేష్, పవన్, వినోద్, హర్ష తదితరులు పాల్గొన్నారు. పిలువగానే రమ్మి అభయము తలుపగానే ఇమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని కలవరిల్చి తిని నను కన్నయ్య కలిమి బలిమి నాకిలలో నీవని పలువరిల్చి తిని నను కన్నయ్య గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా పాలకడలి చేయనా దశరథ బాల జల జనయన పాలకడలి చేయనా దశరథ బాల జల జనయన పాల ముంచునను నీల ముంచుని పాలబడి తినికి జాలము సేయక పాల ముంచునను నీల ముంచుని పాలబడి తినిక జాలము సేయక గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా ఏలరావు స్వామి నన్ని పుడేలుకోవదేమి ఏలరావు స్వామి నన్ని పుడేలుకోవదేమి ఏలువాడవని చాలా నౌమితిని ఏలరావు కరుణాల వాలహరి ఏలువాడవని చాలా నౌమితిని ఏలరావు కరుణాల వాలహరి గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా ఇంకా స్ట్రైట్ ఆగు ఇట్లా
హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద రాఘవేంద్ర గురు సార్వభౌమ వరద గోవింద గోవింద గరుడ గమన రారా కోరా ఎవర పులేకని మరుగు జాతిని అరమర చేయకు గరుడ హరిహర శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు పుంగనూరులో శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని గాయత్రిమాత తాలూకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున తెలియజేస్తూ ఈ చేస్తున్న ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వారికి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ కార్యక్రమము శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సేవా సంఘము మరియు శ్రీపాదరాజమఠం వారి ఆధ్వర్యంలో ఇది పుంగనూరు బ్రాంచ్ నందు బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి దేవాలయంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి అనగా 10, 11, 12 ఆది సోమ మంగళ ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పుంగనూరు పట్టణం మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరూ పాల్గొని కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని మరీ మరి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మూలరామో విజయితే హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ హరి సర్వోత్తమ సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారి 354వ ఆరాధన ఉత్సవాలు ఈరోజు అంటే 10, 11, 12 ఆగస్టు నెలలో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మొదటి రోజు పూర్వ ఆరాధన కార్యక్రమాన్ని అర్చకులంతా కూడా స్వామివారికి ఉదయం నుంచే విశేష అభిషేకాలు మరియు అలంకరణ చేసి ఈరోజుతో ప్రారంభం చేసినారు. ఈరోజు రేపు అలాగే ఎల్లుండి మంగళవారం వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు 3 రోజుల పాటు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం మరియు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అలాగే శ్రీపాదరాజమఠం పులిపాకల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కనుక సనాతన ధర్మ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకునంటే కలియుగంలో మనకు మోక్షం కలగాలంటే కేవలము మనకున్న ఏకైక మార్గం గురువుల పాదాలు పట్టుకోవడం మాత్రమే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి తరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీ గురు రాఘవేంద్ర రాయరికి స్వామి సశిర నామద వెంకట దాసన ಮಾಡಿಕೊ దాసన ಮಾಡಿಕೊ కంగ్రాచులేషన్స్ అమ్మా. బాబానే చెప్పి విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల డివిజన్ స్థాయి సంఘ 8వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం పొంగనూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన సంఘ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కృష్ణమూర్తి, కార్యదర్శిగా సురేష్ బాబు, కోశాధికారిగా మునిరత్నం, గౌరవ అధ్యక్షుడిగా చెంగయ్య, గౌరవ సలహాదారులుగా వీరయ్య, ఉపాధ్యక్షులుగా శంషీర్, నూర్జాన్ బేగం, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జున, శంకర్ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా పెన్షన్లు, ఇతర ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈరోజు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చినారు. ఇక మీదట జరుగు కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు వస్తే చాలా బాగుండాలని నా యొక్క మనవి. అలాగే మనకు ఉన్నది ఈ మెడికల్ గ్రౌండ్స్ మెయిన్
రిటైర్మెంట్ వాళ్ళకి ఇంకా ఈ ఇంప్లిమెంటేషన్ మనకేం పెద్దగా ఉండవు కాబట్టి ఉన్నదంతా ఈ మెడికల్ రూమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్స్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. మనం ఎలా పోవాలా ఏమనేది ఒకసారి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తెలియకపోతే మమ్మల్ని వచ్చి అడిగితే మా ద్వారా డిస్కమ్ నాయకులు కానీ పెద్ద నాయకులు, పెద్ద సీనియర్లు వాళ్ళ యొక్క సలహా మేరకు మీకు మేము సహాయం చేయడానికి తోడ్పడతాము. ఈ డివిజన్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎన్ని వేళల్లో కానీ మాకు ఫోన్ ద్వారా కానీ లేదా ఎదురుగా కానీ వచ్చి మాతో చెప్పుకుంటే మేము వెళ్ళి కార్యక్రమం చేసేదానికి సహాయ సహకారం మేము అందిస్తామని మనవి చేస్తూ రిటైర్మెంట్ అయిన వల్ల పెన్షన్ తీసుకునే వాళ్ళు మరియు అందరూ కూడా మనం ఒక యూనియన్ అనేది స్థాపించడం, మనకి మంచి అయినా చెడ్డ అయినా మన మదనపల్లి మన పూనూరు డివిజన్ల వారికి అధ్యక్షులందరికీ ఎన్నుకున్నారు కాబట్టి మనము ప్రతి ఒక్కరిని చూసుకొని మనం బాగా ఉండాలని కూడా కోరుకుంటూ ఇక్కడ మన రాఘవేంద్ర స్వామి, మన చిన్నప్ప సారు, ప్రతి వీళ్ళందరూ కూడా మనకందరికి సహకరిస్తారు. ఏ సెకండ్ అయినా ఏ ఒక్కటైనా ఎవరికి ఏం జరిగినా మనం అందరూ కూడా ముందరకు పోయి అందరికీ న్యాయం చేసి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా కాపాడుకుంటాం. వాళ్ళు చూసి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం యూనిట్గా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డివిజన్ ఏర్పడి 2 ఏళ్ళ పైన 3వ సంవత్సరం అయితే కూడా ఏర్పాటు కాలేదు. మదనపల్లి కిందనే ఉంది, ఇప్పటికీ మదనపల్లి ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలనే దీంతో ఈరోజు మదనపల్లి డివిజన్ సెక్రటరీ, ప్రెసిడెంట్, డిస్కమ్ అసిస్టెంట్ సెక్రటరీ సంగయ్య వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ మాట్లాడాల్సిన విషయాలన్నీ కూడా పెద్దలు వక్తలంతా మాట్లాడినారు. కొత్తగా ఏర్పడిన ఈ డివిజన్కు కొత్తగా మెంబర్లు అనే వాళ్ళు ఉండాలి కాబట్టి కొంతమందిని ఎలక్ట్ చేసినారు. సెక్రటరీ, ప్రెసిడెంటు తదితర పోస్టులు ఒక 7-8 పోస్టులు అవన్నీ కూడా లిస్టు ప్రకారము అనౌన్స్ చేస్తాము. కాబట్టి మీరు వచ్చిన 50 మందికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. మనకు కరోనా నేర్పించింది. భార్య భర్తల మధ్యలో ఏ క్షణాన్నో బంధం దించేసింది. బంధం దించిన మరుక్షణం భర్త కావచ్చు, భర్త అయితే మగవాడు కాబట్టి కొంత తట్టుకోగలిగాడు. భర్త చనిపోతే ఆడవాళ్ళు విసిరేసిన విస్తరలా అయిపోయినారు. పాపం ఏం చేసుకోవాలో తెల్ల, బ్యాంకుకి ఎలా వెళ్ళాలి, ఏటీఎం ఎలా అప్లై చేసుకోవాలి ఏమీ తెలియని పరిస్థితి. కాబట్టి దయచేసి రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులందరికీ కూడా, ఉన్నవారికి కూడా నేను చెప్పేది ఏమంటే ఇమీడియట్గా భార్యల పేరుతో, అంటే పెన్షనర్గా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ పెన్షనర్ ఆల్రెడీ వాళ్ళకి మారిపోయి ఉంటాయి. పెన్షనర్గా ఉండేవాళ్ళు ఇమీడియట్గా భార్య పేరుతో ఖచ్చితంగా ఈ బుద్ధుడికి అకౌంట్ లేని వాళ్ళు ఉంటే దయచేసి అకౌంట్ ఓపెన్ చేయించండి. మీ దగ్గర ఉన్న డబ్బులను వాళ్ళ దానికి కొంత షేర్ చేయండి. ఏ అవసరం వచ్చినా భార్యల్ని ఒక బ్యాంకుకి ఎలా వెళ్ళాలి, ఏటీఎంలో ఎలా డబ్బు డ్రా చేయాలి, ఫోన్పే ఎలా ఆపరేట్ చేయాలి, స్కాన్ ఎలా ఆపరేట్ చేయాలి నేర్పించండి. వాళ్ళు కాకుండా మీరు గన వ్యాధిగ్రస్తులై పడిపోతే ఈవెందో మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు నుంచినే మీ భార్యలతోటి డిస్కస్ చేసి ఇలా ఉంటుంది భగవంతుని నిర్ణయం మన చేతుల్లో లేదు. ఏదైనా సందర్భంలో నేను గతిస్తే తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ నువ్వు ఎవరిని సందర్శించాలి, ఎక్కడ నువ్వు పోయి డెత్ సర్టిఫికేట్ నాది అప్లై చేయాలి, తదుపరి నీకు పెన్షన్ తీసుకునేదానికి ఆస్కారాలు ఉంటాయి అనేది కొంతమంది పెద్దల ఫోన్ నెంబర్లు. ఎప్పుడు కూడా పెన్షనర్లు కావచ్చు, ఆల్రెడీ కుటుంబంలో బాగా పనిచేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, భార్యలకి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తి నెంబర్లు, ఇలాంటి అసోసియేషన్కి సంబంధించిన పెద్దల నెంబర్లు ఇచ్చి పెట్టండి. ఏదైనా జరిగితే ఏం చేయాలో తెలియని సందర్భం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ పుంగుడూరు డివిజన్ ఏర్పడిన సందర్భంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. ఎల్లవేళలా మా వంతు సహాయాన్ని మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. మేము ఇంత పెడతామని పెట్టి ట్రస్ట్ పెట్టి దాంట్లో నుంచి ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ రిటైర్ పెన్షన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అది ఇంతవరకు జరుగుతూ ఉంది. కానీ రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి పెన్షన్లో కూడా. ఎందుకంటే అక్కడ ట్రస్ట్లో పెట్టినటువంటి అమౌంట్ తప్పుతా వస్తూ ఉంది. మనం ఎంతవరకు ఉంటున్నామంటే 2031 వరకు జీపీఎఫ్ హోల్డర్స్ ఉన్నారు. జీపీఎఫ్ హోల్డర్స్ వాళ్ళు 31 తర్వాత రిటైర్ అయిపోతే వాళ్ళు లేదు, జీపీఎఫ్ లేదు.
మన ఈపీఎఫ్ కిందకే వస్తుంది. అంటే ఈపీఎఫ్ మళ్ళీ 3180 కింద ఇచ్చినాడంటే ఓకే మళ్ళీ రన్ అవుతుంది. లేదంటే నో జీపీఎఫ్ వాడికి అయిపోయింది. కానీ అతను రేటులో నాటికి ఆయన భార్య కూడా ఇవ్వాలి కదా, మళ్ళీ పెన్షన్ ఎన్నేళ్ళు ఇవ్వాలి, మళ్ళీ 15 ఏళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కదా. మరి అంతవరకు ఇవ్వాలి. అంతా ఇవ్వాలి అంటే ఇప్పుడు ట్రస్ట్లో డబ్బు లేదు. నిన్న మీటింగ్లో మీరు విన్నారో లేదో, మన ఎంప్లాయీస్ కూడా చెప్పారు, ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా కొట్లాడి ఇది చేసాయి. ప్రతి నెల ఒక్కొక్క డిస్కమ్ 60 కోట్లు కట్టాలి, దాన్ని వేయాలి. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అనుకో తెలిసి వన్ కైండ్ ఆఫ్ బ్యాంక్. ఆ బ్యాంకులో అంటే మనకు ట్రస్ట్లో వేస్తే వాళ్ళకంటే మనకు ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్ మనకు ఇస్తూ ఉన్నారు. పెదపంచాని మండలం రాజుపల్లిలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి శిలాఫలకాన్ని స్థాపించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన బాలరెడ్డి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన సొంత స్థలాన్ని వితరణ చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, మండల అధ్యక్షులు మంజునాథ్, నాయకులు తిప్పన్న, నాగరాజ, చంద్ర, భానురెడ్డి, జగదీష్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలంటే మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలంటే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ వివిధ స్థలాన్ని ఇచ్చిన మన బాలరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ ఈ కార్యక్రమం చేయలేరు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఇక్కడ నిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహానికి మనం ఇప్పుడు పూలమాలు వేసి ఇదే స్ఫూర్తితో మనము ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ముందుగా ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాము. ఈ మన కార్యక్రమానికి హాజరైన అందరికీ గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండలో ఈ నెల 16, 17న తిరునాళ్ల వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ వెల్లడించారు. చౌడేపల్లి, పెదకొండ మరియు ఊటూరు, గాజులవారిపల్లి, చిపినేపల్లి, కొలింపల్లి, గూబలవారిపల్లి, పెద్దూరు, దాసయ్యగారిపల్లి, వెంగళపల్లి తదితర గ్రామ పెద్దలు ఆలయ నిర్వాహకులతో తిరునాళ్ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధులపై క్విజ్ కాంపిటీషన్లను దారుల్ హుదా మదరసా ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి 10 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి 3 విద్యార్థులను ఎంపిక చేసి వారి మధ్య 5 రౌండ్లలో గ్రూప్ క్విజ్ నిర్వహించారు. మన దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు, బలిదానాలు దాగి ఉన్నాయని చెప్పారు. అలాంటి చరిత్రలను నేటి తరానికి తెలియజేసి దేశభక్తిని నింపడానికి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉందని తెలిపారు. భవిష్యత్తులో వారు దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ప్రేమాభిమానంతో ఎదగాలని, నైతిక విలువలతో మెలగాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలను గత 4 సంవత్సరాలుగా చేపట్టినట్లు పేర్కొన్నారు. క్విజ్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. ఈరోజు పొంగనూరు పట్టణంలో మున్సిపల్ హై స్కూల్లో తిరంగా 2K25 ప్రోగ్రాం చాలా గొప్పగా, చాలా బాగా జరిగింది. ఇందులో పార్టిసిపేషన్ అయినటువంటి వారు చాలా విద్యార్థులు ఉన్నారు. ప్రతి స్కూల్లో
చెప్పిన తర్వాత ఆ స్కూల్ నుంచి 10 స్కూల్ వరకు పార్టిసిపేషన్ అయినారు. ఈ యొక్క ముఖ్య విషయం ఏమిటంటే ఈ తిరంగాతో మా యొక్క టౌన్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని తీసుకొని ఇక్కడ జమ చేయించి వాళ్ళ మధ్యలో పోటీ జరగడం అయింది. దీని యొక్క ఎయిమ్స్ ఏమిటంటే ఈ నేటి బాలురు రేపటి పౌరులు కావున వారిలో స్వతంత్ర భారతీయుల చరిత్ర మరియు మన దేశం అభివృద్ధి కొరకు వాళ్ళు ఎలా త్యాగాలు చేసినారో మరియు ఈ పిల్లలు రేపు ఎదిగి బాగా మన దేశ సంపద సంస్కృతి కొరకు ఎదగాలని కోరుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ దార్లోద పొంగునూరు మరియు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడమైనది. ఈ యొక్క ప్రోగ్రాం మున్సిపల్ హై స్కూల్లో మరియు చాలా స్కూల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళు ఈ ప్రోగ్రాంను పార్టిసిపేట్ చేసినారు. అందరికీ మేము ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. స్పెషల్గా కేసీటీవీ వారికి ఎవరైతే మా ఈ ప్రోగ్రాంని షూట్ చేసి ఈ ప్రోగ్రాంని ప్రేక్షకుల ముందరికి తీసుకువెళ్తున్నటువంటి కేసీటీవీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చోళ రామచంద్రారెడ్డి. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్వానంగా మారిన రహదారి, అవస్థలు పడుతున్న ప్రయాణికులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.